హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఊరగాయ ఎలా పెట్టుకుందామో చూద్దాము. ఇది మామిడికాయ పచ్చడికి ఏం మాత్రం తీసిపోదండి. అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా ఒక దోసకాయని తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా దాన్ని కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసి ముందు దాన్ని చేదుగా ఉందా తీపిగా ఉందా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత దీన్ని తొక్క తీసే పని లేదండి. ఈ విధంగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇక్కడ నేను దోసకాయ ముక్కల్ని మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల దోసకాయ ముక్కల్ని తీసుకున్నాను. ఈ 2 కప్పుల దోసకాయ ముక్కలకి 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేస్తున్నాను. ముందు 1 స్పూన్ మెంతులు వేసుకొని వాటిని ఒక 10 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. జస్ట్ వేడి అవుతే సరిపోతుంది. తర్వాత 3 స్పూన్ల ఆవాలు, వీటిని కూడా ఒక 10 సెకండ్స్ పాటు అన్నిటిని కలిపి ఒకసారి వేడి చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వేడి చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ దోసకాయ ముక్కల్లోకి మనం 2 కప్పుల దోసకాయ ముక్కలకి 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ మెంతిపిండి పావు పిండి కలిపి 1 కప్ అయింది. 1/2 కప్ అవుతుంది, 1/2 కప్ అవుతుంది. దాన్ని దీంట్లో యాడ్ చేశాను. వీటన్నిటిని ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత అవన్నీ కలిపిన తర్వాత మనం ఒక కళాయి తీసుకొని ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక వెల్లుల్లిపాయని తీసుకొని మనం దంచి పక్కన పెట్టుకుందాం. తర్వాత దీనిలో పోపు గింజలు వేసుకొని తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లిపాయ వేసి అలాగే ఒక ఎండుమిర్చి, పసుపు, ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, ఫైనల్గా కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా వేగిన తర్వాత ఈ పోపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న దోసకాయ పచ్చడి ముక్కలు దాంట్లో పోసేసుకోవాలి. ఆయిల్ని ఇలా పోసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ సరిపడినట్టుగా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్. మనం చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. దోసకాయ పచ్చడి అనేది కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అందుకని మీరు చూసి పోసుకోండి. ఆయిల్ ఎక్కువగా పోసుకోవద్దు. తర్వాత ఫైనల్గా ఒక పెద్ద సైజు నిమ్మకాయని దీనిలో పిండుకోవాలి. మనం ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా నిమ్మకాయ పిండుకోండి. ఫైనల్గా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను. 1 నిమ్మకాయ సరిపోతుంది. ఇలా పిండుకున్న తర్వాత దీన్ని కూడా ఈ నిమ్మకాయ రసం కూడా ఈ పచ్చడంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వేడి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ దోసకాయ ఊరగాయ పచ్చడిని.